పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన రాహువు, ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలోనే ఈ రాహు యొక్క సంచారం జరుగుతున్నది. కుంభరాశిలో 1.5 సంవత్సరం పాటు ఉంటాడు. ఈ 1.5 సంవత్సరం పాటు కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు, 18 నెలల పాటు రాహువు యొక్క ప్రభావం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేద్దాం. ఇక్కడ కన్యారాశి వారిని కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి రాహువు పాపస్థానంలోకి వెళ్తున్నాడు. పాపస్థానంలో సంచరించేటటువంటి పాపగ్రహము సహజంగా శుభ ఫలితాలు ఇస్తుంది. 6వ స్థానము పాపస్థానము, రాహువు పాపగ్రహము. ఒక పాపగ్రహము మరొక పాపస్థానంలో సంచరించేటప్పుడు సహజంగా శుభ ఫలితాలు ఇస్తుంది. అంటే కన్యారాశి వారికి రాహువు వలన శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పాలి. దాంతోపాటు మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, అసలు 6వ స్థానం అనేది మనకు దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే రోగాలకు, చేసేటటువంటి పనుల్లో విఘ్నాలకు, యుద్ధాలకు, అంటే రకరకాలైన సమస్యలకు, శత్రువులకు, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. 6వ స్థానంలో జనరల్గా 6వ స్థానం అనేది కఫగ్రంథులకు, క్రూరమైనటువంటి పనులు చేయడానికి మొదలైన వాటన్నిటికీ కూడా సంబంధించిన స్థానం. నేత్ర సంబంధమైనటువంటి రోగాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. ఈ 6వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు, అనేక రకాలైన విషయాల్లో సంతోషాన్ని పొందుతూ ఉంటారు, శారీరకమైనటువంటి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది, ద్రవ్య లాభం పెరుగుతుంది, గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో రుణాలు మొత్తం కూడా తీర్చేస్తూ ఉంటారు, భూగృహ సంబంధమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి, సంతోషం కలుగుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానంగా ధైర్యంతో, యుక్తితోటి ముందుకు వెళ్ళగలుగుతారు. యుక్తి అంటే తెలివితేటలు, అంటే చేసేటటువంటి పనులలో శారీరక బలం కన్నా కూడా బుద్ధి బలం చాలా గొప్పది అన్నటువంటి విషయాన్ని కన్యారాశి వారు తెలుసుకుంటారు. తద్వారా గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా ఇక్కడ పొందుతారు. అంటే శత్రువుల మీద కూడా పైచేయి సాధించడం కానీ, గోలాభం కానీ, భూలాభం కానీ, ధనలాభం కానీ, గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. జనరల్గా రాహువు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు సుఖజీవనం పొందుతాడు. అంటే సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతాడు. పరోపకార బుద్ధిని కలిగి ఉంటాడు. తాను తినటం మాత్రమే కాదు, తనతో పాటు 10 మందిని బతికించాలనేటటువంటి కోరిక కూడా బలంగా కలుగుతుంది. కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే, చెయ్యకూడనటువంటి వ్యక్తులతోటి, నీచులతోటి సహవాసం చేస్తారు, స్నేహం చేస్తూ ఉంటారు. తద్వారా కొన్ని నీచమైనటువంటి పనులకు దగ్గర కావటం. బట్టి మనం ఎవరితోటైతే కలుస్తుంటామో వారి యొక్క అలవాట్లు మనకు వస్తూ ఉంటాయి, అంతే కదా. ఇక్కడ కన్యారాశి వారికి రాహువు ఈ కుంభరాశిలో సంచరించేటటువంటి 18 నెలల పాటు కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే, సాధ్యమైనంత వరకు మద్య మాంసాలకు దూరంగా ఉండటం, చెడు వ్యక్తులతో స్నేహాలు తగ్గించుకోవటం, బెట్టింగ్స్కి, జూదాలకి, వీటికి దూరంగా ఉండటం వలన అనుగ్రహం కలుగుతుంది. రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది. జనరల్గా రాహు మాయాగ్రహం కాబట్టి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెంచుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడైతే మనకు నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందో వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఇవి చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, 6వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు మీలో అపరిమితమైన పరాక్రమం కూడా పెరుగుతుంది. శత్రువుల మీద పై చేయి కూడా సాధించగలిగినటువంటి శక్తి వస్తుంది. శారీరకమైన శక్తిని కూడా పొందుతారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఇప్పటిదాకా ప్రమోషన్ అనేటటువంటిది ఒక అందని ద్రాక్ష పండుగ ఉన్నటువంటిది కూడా తరచుగా ప్రమోషన్స్ రావటం కానీ, తరచుగా అప్రిసియేషన్స్ రావటం కానీ, ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా 6వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు కలుగుతాయి. ఇంత గొప్ప ఫలితాలు కొన్ని చిన్న దురభ్యాసాల వల్ల పోతాయి. ఆ దురభ్యాసాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మద్య మాంసాలకు సాధ్యమైనంత వరకు ఈ 18 నెలల పాటు మాంసాహారాన్ని మానేసి శాకాహారం తీసుకోవటం మంచిది, చేయగలిగితే మంచిది. అలానే ఈ మద్యపానం అనేటటువంటి కూడా సాధ్యమైనంత వరకు వదిలేయటం చాలా మంచిది. ఖచ్చితంగా వదిలేయాల్సినవైతే జూదం కానీ, పేకాట కానీ, బెట్టింగ్స్ కానీ మొదలైనటువంటి వాటికి అసలు మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత సేఫెస్ట్ జోన్లో ఉంటారు. ఆ రాహు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు ఈ రకమైనటువంటి ఫలితాలు కలిగిస్తాడు.
సరే, కొన్ని అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. చిన్న చిన్న నేత్ర సంబంధమైన సమస్యలు ఇట్లాంటివి అయితే ఇక్కడ ఈ రాశి వారికి కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, అకాల భోజనం కానీ, ముఖంలో కొంచెం అంటే మచ్చలు అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కలగటం కానీ జరుగుతూ ఉంటాయి. అటువంటివి అంటే ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి రాహు శుభ ఫలితాలు కనుక ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎప్పుడూ కూడా మీరు మీ ఇంట్లో సరస్వతీదేవి పటాన్ని పెట్టుకొని నీలిరంగు పూలతో సరస్వతీదేవిని పూజ చేయండి. తద్వారా 6వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది. వీలైతే కుక్కలను పెంచుకోండి. కుక్క కాలభైరవ స్వరూపం. కుక్కకు ప్రతిరోజు ఆహారం సమర్పించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. నువ్వులు బెల్లం కలిపి తయారు చేసినటువంటి ఉండలను నదిలో, అంటే నువ్వులు బెల్లంతో మనం నువ్వులుండలు తయారు చేస్తాం. వాటిని ఒక 18 నువ్వులుండలను శనివారం రోజున నదిలో ప్రవహించేటటువంటి నీటిలో వేయండి. అవి చేపలకు ఆహారం అవుతాయి. తద్వారా మీకు రాహువు యొక్క ప్రభావం తొలగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎందుకంటే జనరల్గా కన్యారాశి వారికి రాహు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో కనుక రాహువు పాప స్థానాల్లో ఉన్నా, లేదా అంటే ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నా, లేదా మీకు అంటే ప్రతికూలమైన స్థానాల్లో కనుక ఉంటే గొప్ప ఫలితాన్ని పొందలేరు. ఎవరి ఫలితాలు ఎక్కువగా పొందుతారంటే రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి. రాహు అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు కానీ ప్రతికూలమైనటువంటి మహర్దశలు కానీ జరుగుతూ ఉంటే అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.